స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి పుష్ప మూవీ ప్రత్యేకమనే చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ కి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమాతో బన్నీ వరల్డ్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్షన్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ఊ అంటావా మామ ఊ ఊ అంటావా మామ సాంగ్ టాలీవుడ్ లో ఇప్పటికీ ప్రత్యేకమే. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో 2021లో తెరకెక్కిన పుష్ప 1 చిత్రంలో ఈ పాట పాన్ ఇండియా రేంజ్ లో క్లిక్ అయింది. సమంత స్టెప్లకు దేవిశ్రీ ప్రసాద్ తనదైన మ్యూజిక్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పుష్ప 2లో కిసిక్ సాంగ్ కంటే కూడా సమంత పాటనే సూపర్ హిట్ అనే వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ సాంగ్ లో స్టెప్పులేసే ఫస్ట్ చాయిస్ సమంత కాదని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. తాజాగా జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ సమంత స్టెప్పులు వేసిన పుష్ప సాంగ్ గురించి చెప్పారు. రాబిన్ హుడ్ స్పెషల్ సాంగ్ కోసం కేతికా శర్మను సంప్రదించగానే ఆమె ఒప్పుకున్నారు. పుష్ప పార్ట్ 1 సమయంలో సమంతతో చర్చలు జరపక ముందే కేతికా శర్మను తీసుకోవాలని అనుకున్నాం. అప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. మళ్ళీ రాబిన్ హుడ్ లో కుదిరింది. మేము అడగంగానే కేతిక ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్తున్నానని రవి చెప్పుకొచ్చారు. రాబిన్ హుడ్ లో అదిదా సర్ప్రైజ్ అంటూ కేతికా శర్మ వేసిన స్టెప్లకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. నెట్టింట ఈ సాంగ్ వైరల్ అవుతోంది. ఇప్పటికే లెక్కలేనన్ని రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఈ పాట ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. అయితే ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ పై కూడా విమర్శలు అదే స్థాయిలో వచ్చాయి. మహిళలను కించపరిచేలాగా ఈ పాట ఉందని, అలాగే ఆడవాళ్లను ఆటబొమ్మల్లాగా ఆడిస్తున్నారని, దీనిపైన తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయిన విషయం తెలిసిందే. కొరియోగ్రాఫర్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని డాన్స్ కంపోజ్ చేయాలని సూచించింది. లేకపోతే కఠిన చర్యలు తప్పవని కూడా మహిళా కమిషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.